నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు AgriTech తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నాము. ఇక్కడ మనతో బిట్రా సత్యనారాయణ గారు ఉన్నారు. గత 40 సంవత్సరాల నుంచి, దాదాపుగా 1981 నుంచి కూడా రైతులు మందులు పిచికారీ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి, గతంలో హ్యాండ్ పంప్స్ అయితే ఉపయోగించేవాళ్ళు, మాన్యువల్ గా స్ప్రే చేసేవాళ్ళు. అక్కడ నుంచి ఇప్పుడు తైవాన్ స్ప్రే ఉపయోగించేటువంటి గన్నుల వరకు కూడా అన్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి అయితే సేల్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనతో సత్యనారాయణ గారు, రఘు గారు కూడా ఉన్నారు. ఇప్పుడైతే ఎక్కువగా రఘు గారే ఎక్కువ ఈ డీల్ చేస్తున్నారు. అన్ని విషయాలు కూడా వీరితో మాట్లాడి అసలు వీళ్ళు ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఎటువంటి గన్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మీరు చాలా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో బిట్రా సత్యనారాయణ గారు, అలాగే రఘు గారు ఉన్నారు. వారిని అడిగి గన్నుల గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే రఘు గారు. సార్, మీరు గత 40 సంవత్సరాల నుంచి గన్నుల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో ఉన్నారు. అసలు ఫస్ట్ మీరు ఈ గన్నులు ఎలా తయారు చేయడం స్టార్ట్ చేశారు? ముందు పైపు తీసుకొస్తాం, బ్రాస్ పైప్ కొనుక్కొస్తాం, బాంబే నుంచి తీసుకొస్తాం. అక్కడ నుంచి స్పేర్ పార్ట్స్ మేము తయారు చేస్తాం, మాకు అనుకూలమైన పద్ధతిలో తయారు చేస్తాం. మొదట మీరు ఫస్ట్ 1981లో స్టార్ట్ చేసామని చెప్పారు కదా, అప్పుడు ఎలాంటి గన్నులు తయారు చేశారు? అప్పుడు గనులు కాదండి, హ్యాండ్ స్ప్రేయర్స్ తయారు చేసాం. వాటితో స్ప్రే చేసుకునే వాళ్ళు రైతులు, వాటితో స్ప్రే చేసుకునేవాళ్ళు. వీటిలో ఇప్పుడు రకరకాల మోడల్స్ వస్తున్నాయి కదా, ఆ మోడల్స్ అన్ని మీరు అప్గ్రేడ్ అవుతున్నారా? ప్రతి మోడల్ లో దొరుకుతుంది, ప్రతి మోడల్ లో తయారు చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ తయారు చేసిన తర్వాత ఎక్కడెక్కడికి మీరు పంపిస్తుంటారు? కర్ణాటక, ఒరిస్సా, మన తెలంగాణ, ఆంధ్ర. ఎలా ఉందండి డిమాండ్? బాగుంటుంది, డిమాండ్ బాగానే ఉంటదండి. తర్వాత వీటికి ఏమన్నా సర్వీస్, వారంటీలు, గ్యారంటీలు ఏమన్నా మీరు? వారంటీ ఇస్తామండి, ఒక 6 నెలలు. ఓకే. అంటే ఇందులో పోవటానికి ఏమి ఉండదు కదా, మామూలు పోయేది ఏం లేదు. అయినా కూడా రైతు కోసం అని పోయినా మనం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ తయారు చేసి. మీరు ఈ 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీస్ లో ఉన్నారు కదా, అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎటువంటి మార్పులు వస్తున్నాయి వీటిలో? చాలా మార్పులు వచ్చినాయండి. అప్పుడైనా హ్యాండ్ స్ప్రేర్ తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ తర్వాత తైవాన్ తైవాన్ స్పేర్ పార్ట్స్ తయారు చేశారు. మీరు మొదట్లో తయారు చేసినప్పుడు దీని ప్రైస్ ఎంత ఉండేదండి? ఇప్పుడు రైతులకి ఎంతకి ఇస్తున్నారు? ఇది హ్యాండ్ పంప్ అంటున్నారు కదా, హ్యాండ్ పంప్ అప్పుడు మేము తయారు చేసేటప్పుడు చాలా తక్కువ అండి, 75 రూపాయలు అట్లా. అప్పుడే 75 ఉండేదా? ఇప్పుడు వచ్చి 600 ఉంది. 600 అంటే 40 సంవత్సరాలు మిగతా రేట్లతో పోల్చుకుంటే దీని రేట్లో పెద్ద తేడా ఏం కాదు. ఇది తేడానే 75 రూపాయలు, ఇప్పుడు వచ్చి 600 రూపాయలు. అదే ఒక 600% పెరిగింది, కానీ మిగతా పోల్చుకుంటే మార్జిన్ తగ్గింది. అప్పుడేమో రేటు తక్కువ, మార్జిన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కుర్రాళ్ళు జీతాలు తెచ్చు, అప్పుడు జీతాలు కాదు, మమ్మల్ని పెట్టుకుంటే చాలా అనేవాడు. అంటే మిగతా కంపెనీల కాంపిటీషన్ మీద మార్జిన్ తక్కువతో ఇవ్వాల్సి వస్తుంది ఏమన్నా ఇప్పుడు? సార్ సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు తర్వాత ఇదే బిజినెస్ మీ అబ్బాయి కూడా అబ్బాయి రఘు గారు ఒక 5 సంవత్సరాలు జాబ్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి. దానికి వేరే మనుషులు కావాల్సి వస్తుంటే ఇక మా వాడే ఉపయోగపెట్టుకున్నాం. సార్, జనరల్ గా అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటుంటే బాగుంటుంది కదా అనుకుంటారు. అంటే దీంట్లో లాభదాయకంగా ఉందని మీరు తీసుకొచ్చారా, లేకపోతే మీ పనికి లాభదాయకంగా ఉంటది? ఇంకోటి సొంత బిజినెస్ కొంచెం డెవలప్ చేసుకుందామని ఉద్దేశంతో తీసుకొచ్చాం. సరే, ఒకసారి రఘు గారితో మాట్లాడదాం. రఘు గారు, గత 5 సంవత్సరాల నుంచి మాత్రం ఈ బిజినెస్ మీరు డీల్ చేస్తున్నారు అంటున్నారు సత్యనారాయణ గారు. ఎట్లా ఉంది? గతంలో మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేశారు, అయితే ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి మీకు వ్యాపారం ఉంది కాబట్టి మీరు దీంట్లోకి వచ్చారు. అసలు ఏమేమి గన్స్ చేస్తున్నారు కొంచెం వివరంగా చెప్తారా? ఒకప్పుడు మా ఫాదర్ ఉన్నప్పుడు అయితే హ్యాండ్ స్ప్రేస్ తయారు చేసేవాళ్ళం. అంటే ఒకప్పుడు రైతులు ఏంటంటే చేతితో స్ప్రే చేసుకునేవాళ్ళు. అప్పుడు ఈ పవర్ స్ప్రేయర్స్ కానీ, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ కానీ అటువంటి స్ప్రేయర్స్ అనేది లేదు. సో ఆ టైంలో అయితే ఆ హ్యాండ్ స్ప్రేస్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే కాలానికి అనుకూలంగా అప్గ్రేడ్ అయిపోయారు రైతులందరూ. సో పవర్ స్ప్రేయర్స్ అయితే మనకి మార్కెట్ లో ఉన్నాయి. సో ఆ పవర్ స్ప్రేయర్ సంబంధించిన గన్స్ అయితే ఇప్పుడు తయారు చేస్తున్నాము. సో తైవాన్ గన్స్ కానీ, మనకి సాళ్ళ గన్నులు కానీ,
ఇంకా బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్ కి సంబంధించిన గన్నులు కానీ ఇటువంటి గన్నులన్నీ తయారు చేస్తాం అండి. సార్ ఇప్పుడు మీ దగ్గర ఈ తైవాన్ స్ప్రే సంబంధించినటువంటి మార్కెట్ లో ఉన్నటువంటి ఈ గన్స్ కాకుండా ఇంకా ప్రత్యేకంగా మీరు డిజైన్స్ ఏమైనా ఉన్నాయా? మెయిన్ గా ఏంటంటే ట్రిపుల్ నాజల్ గన్ అని రీసెంట్ గా తయారు చేస్తాం. ఇంకా మనకి రైతులు ఏదైనా సజెషన్ ఇచ్చారనుకోండి, ఇలాంటి స్ప్రేయర్ కి ఈ స్ప్రేయర్ కి మాకు ఈ పంటకు కావాలి. ఇప్పుడు కొంతమంది మొక్కజొన్న వేసే వాళ్ళు ఉన్నారు, మొక్కజొన్నకు కావాల్సినట్టుగా వాళ్ళు అడిగేవాళ్ళు స్ప్రే ఏ విధంగా అయితే బాగుంటుందో అని చెప్తే ఆ విధంగా వాళ్ళు అడిగినట్టుగా మనం తయారు చేస్తాం. కాకపోతే ఏంటంటే బల్క్ గా మనకి పోయేటట్లయితే మనం తయారు చేస్తాం. ఇప్పుడు అదే ఎందుకంటే మనం డైస్ కానీ దానికి సంబంధించినవి చేసుకోవాలి కాబట్టి మనకి బల్క్ క్వాంటిటీలో వెళ్తాయి అనుకున్నప్పుడు అటువంటి గన్స్ అయితే తయారు చేస్తాం. లేదు మనకు మాన్యువల్ గా చేసే అవకాశం ఉంటే 1-2 అయినా ఇక్కడ వచ్చిన రైతులకి అయితే తయారు చేసిస్తాం. సార్ మీరు గతంలో మీ నాన్నగారు చెప్పారు కేవలం హ్యాండ్ పంప్స్ తో స్టార్ట్ చేసామని, అప్పటి నుంచి ఇప్పుడు వరకు చాలా మార్పులు అయితే వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్నటువంటి రకరకాల గన్స్ కూడా ఇప్పుడు కూడా సేల్ అవుతున్నాయా, మార్కెట్ లో నడుస్తున్నాయా? ఇప్పుడు కూడా మనం హ్యాండ్ స్ప్రేయర్స్ అనేది తయారు చేస్తున్నాం, అమ్ముతున్నాం అండి. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే గార్డెనర్స్ వాడుతున్నారు. ఒకప్పుడు ఏంటంటే రైతులు వాడేవాళ్ళు అదే స్ప్రేయర్ ని, ఇప్పుడు గార్డెనర్స్ బకెట్ లో వేసుకొని బకెట్ స్ప్రేయర్ అని చెప్పి వాడుతా ఉన్నారు. ఇప్పుడు ఫుట్బాల్ ఏదైతే ఉందో వాటర్ లో నింపేసి మనం హ్యాండ్ తో గాలి కొట్టినట్టుగా వాడితే కనుక గాలి పంపు వస్తుంది. అవునండి, ఇక రైతులు కూడా వాడుకోవడానికి అనుకూలమైనది. రైతులు కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రైతులు ఏంటంటే ఇప్పుడు పవర్ స్ప్రేయర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్ అనేది స్పీడ్ వెళ్తున్నాయి. అవునండి, అది వచ్చేటప్పటికల్లా ఒకప్పుడు అందరూ హ్యాండ్ ఆపరేటర్ తోనే స్ప్రే చేసుకున్నారు. సార్ ఇప్పుడు వచ్చేసి మీరు రకరకాల చేస్తున్నారు, వీటిలో స్టీల్ ఇత్తడి 2 రకాలు చేస్తున్నారు. అవునండి, డిఫరెన్స్ ఏంటండి? స్టీల్ గన్లకి ఇత్తడి గన్లకి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇత్తడి గన్నులు పవర్ఫుల్ మందులు, ఏదన్నా గడ్డి మందులు కానీ అటువంటి మందులు వాడినప్పుడు మనకి గన్ అనేది కడగకుండా పక్కన పెట్టారనుకోండి, టెంపర్ వచ్చి ఇలా క్రాక్ వస్తుంది. అదే స్టీల్ గన్కి అయితే రాదు. సో అటువంటి రైతులు అయితే ఎక్కువగా స్టీల్ గన్లు ప్రిఫర్ చేస్తారు. గడ్డి మంగులు లాంటి పవర్ఫుల్ మందులకి కొన్ని ఏరియా బట్టి కూడా ఉంటది. స్టీల్ గన్లు కొన్ని తెలంగాణ ఏరియాస్ లో స్టీల్ గన్లు ఎక్కువగా వాడతారు. ఇప్పుడు ఇత్తడి గన్లు వచ్చేప్పటికల్లా రాయలసీమ, కర్ణాటక రీజియన్స్ లో ఎక్కువగా ఇత్తడి గన్లు వాడతారు. ఇప్పుడు ఇత్తడి, రాగి 2 సప్లై చేస్తుంటారు కదా, ఎక్కువగా ఏవి పోతుంటాయి? ఎక్కువగా ఇత్తడి గన్లే పోతాయండి. మన్నికి ఏది బాగుంటుంది రేటు గానీ? అంటే రేటు పరంగా మనకి ఇత్తడి కొద్ది కాస్ట్లీయే ఉంటది, బట్ స్టీల్ కూడా అంతే క్వాలిటీ అనేది ఉంటది. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ఇత్తడి గన్నులు. ఇప్పుడు ఈ గన్నుల్లో కూడా రకాలు ఉంటాయి, కొన్ని షార్ట్ గా ఉంటాయి, కొన్ని లెంత్ ఉంటాయి. ఏంటి అసలు అవేంటి? ఇప్పుడు కొంతమంది ఏంటంటే పంట బట్టి స్ప్రేయర్ ని బట్టి యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు పోర్టబుల్ స్ప్రేయర్ ఉంది, దానికి ఏంటంటే 2 ఫీట్ గన్ కానీ 1 ఫీట్ గన్ వాడతారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు కరేపాకు కానీ అట్లా గుబురుగా ఉంటది, 3 ఫీట్ గన్ అనుకోండి అడ్డంగా వస్తాయి. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే 2 ఫీట్ గన్ ప్రిఫర్ చేస్తారు. అంటే లెంత్ లో ఏమన్నా మీకు స్ప్రేయింగ్ బయటకు వచ్చేటువంటి నాజిల్ స్ప్రేయింగ్ అనేది సేమ్ ఒకటే ఉంటదండి. కాకపోతే ఏంటంటే మనకి హైట్ కి పంటకి అనుకూలంగా ఉంటాను కానీ వాళ్ళు సైజులు కోరుకుంటారు. ఇంకా 5 అడుగులు 6 అడుగులు గన్నులు కూడా తీసుకుంటారు. ఇప్పుడు మామిడి చెట్లు ఉంటాయి, చాలా హైట్ ఉంటాయి. సో అటువంటి హైట్ ఉన్న చెట్లకి స్ప్రే చేసుకోండి 6 ఫీట్ 5 ఫీట్ గన్లు అనేది తీసుకుంటారు. ఇప్పుడు కొంతమంది నాజిల్స్ అంటే బూమ్ నాజిల్స్ అని, కొంచెం సన్నగా పడేవని, తక్కువ రావాలని రకరకాల నాజిల్స్ చేంజ్ చేసి స్ప్రే చేస్తుంటారు. ఆ నాజిల్స్ అన్ని కూడా మీరు దాంతో పాటు ఇస్తారా, లేకపోతే అది సెపరేట్ గా? నాజిల్స్ కూడా దాంతో పాటే వస్తాయండి. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా కావాలంటే కూడా మనం ఇస్తా ఉంటాం. ఒక గన్నుకి వచ్చేసి ఒక సెట్ అంటే ఎన్ని నాజిల్స్ ఇస్తారు? ఇప్పుడు బూమ్ నాజిల్ ఉన్నాయి అనుకోండి, 3 నాజిల్స్ వస్తాయి. 3 నాజిల్స్ విడివిడిగా వస్తాయి. ఇప్పుడు తైవాన్ కనుకొని వచ్చేటప్పటికల్లా నాల్స్ డిస్క్ వస్తుంది. ఆ డిస్క్లు అనేది కొంతకాలానికి అరిగిపోయినప్పుడు మళ్ళీ డిస్క్ వాషర్స్ కొనుక్కోవచ్చు. అది రైతు వారికి మార్చుకోగలుగుతారు. రైతు మార్చుకోవచ్చు. జస్ట్ క్యాప్ కూడా తీస్తే మనకి అది ఫిట్ చేసుకోవడం ఈజీ. రవి గారు, ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఇంకా కొన్ని రకాల నాజిల్స్ ఉన్నాయి, ఈ చాలా ఇంకా రకాలు ఉన్నాయి కదా, కొంచెం చెప్తారు? ఇది వచ్చేప్పటికల్లా మనకి 2-వే నాజిల్ అండి. ఇప్పుడు 2 సార్లు కవర్ అవుతుంది. 2 సార్లు కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదంటే 3 ఉంది. ఇది ట్రిపుల్ నాజిల్ అంటారండి. ఇప్పుడు ఈ మధ్యన ట్రిపుల్ నాజిల్ ఏంటంటే కొద్దిగా బాగా వెడల్పుగా ఎక్కువగా అక్కడ లెంత్ కవర్ అవటానికి అని చెప్పి ట్రిపుల్ నాజిల్ అనేది వాడతారు. ఇవేంటి సార్ 4 ఉన్నాయి? ఇది ఫిక్స్డ్ నాజిల్ అండి, ఫిక్స్డ్ బూమ్ నాజిల్ అంటారు. ఇంక ఇదేంటంటే పత్తి మిర్చి కొలతలు ఫిక్స్డ్ గా ఉంటది కదా, వాళ్ళు వాడతారు. ఇంకా అడ్జస్ట్మెంట్ ఉండదు. దీన్ని బట్టి ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి సార్లు కొంచెం చిన్నవి అనుకోండి, తక్కువ లెంత్ లో కావాలంటే ఏమైనా చేసేస్తారా? అంటే సార్లు వచ్చేప్పటికల్లా మరి
లెంత్ పెంచుకోవడం తగ్గించుకోవాలంటే ఇటు ఒకటి డమ్మీ ఉంటది, ఓకే ఒకటి డమ్మీ చేసుకొని ఇంకో నాగలు పెట్టుకుంటారు, అడ్జస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా. అట్లా adjust చేసుకోవచ్చు. ఓకే, అంటే మీకు ఎలాంటి అవకాశం ఉంటే అన్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు రైతులు ఏరియాని బట్టి డిమాండ్ దాన్ని బట్టి మనం తయారు చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు వీటి ప్రైస్లు ఎలా ఉంటాయి కొంచెం చెప్తారా? ఇప్పుడు మనకి ఈ పైవాన్ గన్ వచ్చేప్పటికల్లా 700 రూపాయలండి ఓకే మార్కెట్ లో. ఓకే, సో ఇప్పుడు 2 feet వచ్చేప్పటికల్లా ఒక 50 రూపీస్ 75 రూపీస్ వరకు తగ్గుతుంది. అంటే ఒక్కో సైజ్ ఉంటుంది, సైజ్ బట్టి ప్రైస్లు ఉంటాయి, మ్యాన్ పవర్ బట్టి ప్రైస్ అన్ని మారుతుంది. యావరేజ్ గా 700 దగ్గర 100 ఉంటాయి. సార్, ఇప్పుడు మీరు బల్క్ గా తయారు చేస్తుంటారు, మరి రైతు వారీగా సేల్ చేస్తారా లేకపోతే? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైతులకు అనేది పార్సల్ అనేది పంపించామండి. జస్ట్ మనం ఏంటంటే హోల్సేల్ గా ఇప్పుడు 50 గన్నులు ఒక బాక్స్ కి 50 గన్నులు వస్తాయి. 50 గన్నులు అనేది హోల్సేల్ గా మనం సేల్ చేస్తా ఉంటాం. ఒకవేళ రైతు కావాలి అనుకోండి, సో మనం డీలర్స్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఆ డీలర్ దగ్గర కొనుక్కుంటారు. సార్, ఈ మధ్య ట్రాక్టర్లకు వెనకాల మౌంటెడ్ స్ప్రేలు పెడుతున్నారు కదా, ఆ నాజిల్స్ కూడా ఇలాగే ఉంటాయి. ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు కూడా ఈ గన్సే వాడతారండి. ఇవి మీరే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? మీ దగ్గర ఈ గన్స్ తో పాటు ఈ స్ప్రేయర్లకు సంబంధించి ఇంకేమేమి తయారు చేస్తారండి? ఇంకా మనం గన్స్ సంబంధించిన నాజల్స్ కానీ కొన్ని ఇతర పార్ట్స్ కానీ ట్యూబ్ నిబల్స్ కానీ అట్లా కొన్ని పార్ట్స్ అయితే తయారు చేస్తాం. ఎందుకంటే మనకి మ్యాన్ పవర్ కూడా తక్కువగా ఉంది. 4 members తో వర్క్ షాప్ అనేది రన్ చేస్తున్నాం. అంటే మనకి సంబంధించిన మనకి ఇంపార్టెంట్ అనుకున్నవి తయారు చేస్తాం. రోజుకి ఎన్ని గన్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి? రోజుకి ఒక 200 గన్నులు తయారు చేస్తాం. 200 గన్నుల వరకు డైలీ మ్యానుఫ్యాక్చర్ అవుతుంటాయి. మీరు దాదాపుగా పక్క రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తామని చెప్పేసి రోజుకి 200 గన్స్ పార్సల్ పంపిస్తాం. యాక్చువల్గా మాకు ఏంటంటే అన్ సీజన్ లోనే ఆర్డర్స్ వస్తాయి, బల్క్ గా ఆర్డర్స్ వస్తాయి. సో అన్ సీజన్ లోనే తయారు చేసేస్తాం. కొద్దిగా కొంతమంది 1000-2000 గన్నులు ఆర్డర్స్ ఇస్తారు. అవన్నీ అన్ సీజన్ లోనే షాప్స్ వాళ్ళు ఇస్తుంటారు. షాప్స్ వాళ్ళు ఇంకా సీజన్ లో వచ్చేప్పటికల్లా డైలీ ఒక 200-300 గన్నులు కూడా ఆర్డర్స్ వస్తానే ఉంటాయి. రెగ్యులర్ ఆర్డర్స్ వస్తాయి, కానీ మనం మాక్సిమం 100-200 గన్నులు మాత్రం పార్సల్ పంపిస్తాం. రవి గారు, ఇప్పుడు మరి వీడియో చూసి ఎవరైనా రైతులు అడిగితే గన్ను ఎవరైనా రైతులు కావాలంటే మనం డీలర్స్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం. దగ్గరలో ఉన్న డీలర్ ఒకవేళ రైతులు ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళకి మనం ఇస్తాం. షాప్ మీ దగ్గరకు వచ్చి మన దగ్గరికి వచ్చి కొనుక్కునే వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే కొరియర్ పంపించకపోవడానికి కారణం, ఇప్పుడు 1-2 గన్నులు పంపించాం అనుకోండి, కొరియర్ లో డ్యామేజ్ అనేది అవుతుంది. అవకాశం ఉంటే పంపిస్తాం. రవి గారు, మీరు ఫస్ట్ లో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు తయారు చేసినటువంటి హ్యాండ్ పంప్స్ ఇప్పుడు గార్డెనర్స్ వాడుతున్నారు అంటున్నారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ గార్డెనర్స్ అంతా కూడా ఆన్లైన్ లోనే పర్చేజ్ చేస్తున్నారు. అవేమన్నా పంపిస్తున్నారు? ఆ గార్డెన్ స్ప్రేస్ మాత్రం బకెట్ స్ప్రేస్ అవి మాత్రం డైలీ పంపిస్తున్నాం. డైలీ వెళ్తుంటాయి. అది కొద్దిగా మనకి ప్యాకింగ్ అనేది కంఫర్ట్ గానే ఉంటది. అంటే అది పొడుగు అనేది ఎక్కువ రాదు, సో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని అది సింగిల్ పీస్ అయినా పంపిస్తాం. దాని ప్రైస్ ఎంత? దాని ప్రైస్ 650 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అవుతుంది, కస్టమర్ పెట్టుకోవాలి. ఓకే, రఘు గారు అలాగే సత్యనారాయణ గారు, మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. ఇదండి, ఇప్పుడు మీరు కనుక ఈ స్ప్రే గన్స్ కనుక బల్క్ గా తీసుకోవాలనుకుంటే కనుక 50 అంతకన్నా ఎక్కువ అయితే కనుక ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం. సింగిల్ పీస్ అయితే కనుక ఇక్కడ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలని చెప్పేసి రఘు గారు చెప్తున్నారు. అలాగే గార్డెనర్స్ వాడుతున్నటువంటి బోల్డ్ మోడల్ అయినటువంటి ఈ హ్యాండ్ పంప్ మోడల్ ఏదైతే ఉందో అదైతే కనుక సింగిల్ పీస్ అయినా పంపిస్తారు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేది చేసి పెట్టుకోండి. అలాగే ఈ స్ప్రే గన్స్ కి సంబంధించినటువంటి నాజిల్స్ లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.